విద్యుత్తును పొదుపుగా వాడడం ద్వారా భవిష్యత్తులో భారత్కు విద్యుత్ సమస్య లేకుండా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. నేటి సత్సంకల్పం రేపటి వెలుగులకు కారణమని అన్నారు. శక్తి వనరుల ఆధాతోనే భవిష్యత్తుకు విద్యుత్ భరోసా ఉంటుందని చెప్పారు. శనివారం ఇంధన జాతీయ పొదుపు వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఇంధనం ఆదా చేయడం అందరి బాధ్యతని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, నిరాటంకంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా ఇంధన పొదుపు పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. భవిష్యత్తులో ఇంధన సమస్య లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తక్షణమే సోలార్ విద్యుత్తులోకి వెళ్లాలని, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు ధర కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. విద్యుత్ ఎంతో విలువైనదని, దీన్ని వృధా కాకుండా కాపాడే బాధ్యత అందరిపై ఉందని కృష్ణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. ఇబ్బంది అంతా కూడా ర్యాలీ జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ట్రాఫిక్ సిబ్బంది, ఇప్పుడు మా ఈపీటీసీ సిబ్బంది అందరూ కూడా ఏకీకృతమై దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రేపు డ్రాయింగ్ పోటీలు ఉన్నాయి శ్రీకాకుళంలో. సోమవారం నాడు టెక్కలి పలాస్లో ఉంటాయి. తదనంతరం 16, 17 సోలార్ వెండర్స్ ఇక్కడ ఉంటారు. మీకు ఏమైనా ఈ పిఎం సోలార్ గురించి, రూఫ్ టాప్ సోలార్ డౌట్లు ఏమన్నా కూడా మీరు వచ్చి ఈ డౌట్స్ నివృత్తి చేసుకోవచ్చు. అందరి ఇళ్ళకి ఎక్కడెక్కడ రూఫ్ టాప్ ఉందో అన్ని ఇళ్ళకి కూడా వేయాలి. మన జిల్లాలో 6 లక్షల కనెక్షన్లు ఉంటాయి. ఇంతవరకు 218 అయ్యాయి. మిగతావన్నీ కూడా మనం వార్ఫుట్లో 2026 కల్లా కంప్లీట్ చేయాలి. అది గౌరవ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా సీఎండీ గారి యొక్క ఆదేశాలు. కాబట్టి ఈ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. భావితరాలకి, ప్రస్తుతం ఉన్నటువంటి మన తరానికి కూడా నానాటికి విద్యుత్తు పెరుగుదల, వాడకం పెరుగుతోంది. అందరూ కూడా ఈ యొక్క చిట్కాలు, పగలు లైట్లను ఆఫ్ చేయండి, ఏసీ 24 డిగ్రీల లోపు ఉంచొద్దు, 24 డిగ్రీల పైన ఉంచండి. లోపల ఉంచడం వల్ల కరెంటు వాడకం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే బయటకు వెళ్ళినప్పుడు స్విచ్లన్నీ కూడా ఆఫ్ చేసేయాలండి. రిమోట్లతో ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా. రిమోట్ ఆపితే ఆపినట్టు కాదు, స్విచ్ కూడా ఆఫ్ చేయాలి. అలాగే మిగతా అందరూ కూడా ప్రతి ఆఫీసులో కానీ, ఇళ్ళలో కానీ ఎక్కడ కూడా అవసరం లేనప్పుడు ఆ లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ ఉంచదు దయచేసి. తర్వాత పాత ఇన్కాన్సెంట్ ల్యాంప్స్ అన్నీ కూడా మార్చడం జరిగింది. ఉదాహరణకు ఒక 60 వాట్స్ పాత బల్బు ఇప్పుడు 9 వాట్ ఇన్కాన్సెంట్తో సమానం.